హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే సర్వపిండి ప్రిపేర్ చేశాను. ఎంతో టేస్టీ అయిన సర్వపిండి. సిద్దిపేట సైడ్ అయితేనేమో సర్వపిండి అంటారు, వరంగల్ సైడ్ ఏమో తపాల్ చెక్క అంటారు. పేరు ఏదైనా చేసే పద్ధతి అయితే ఒకటే. ఇంకా నేనైతే పచ్చిమిర్చి వేసి చేశాను. మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరైతే వీడియో మొత్తం కంటిన్యూషన్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకైతే ఈ సర్వపిండి నచ్చుతుంది. నా స్టైల్లో నేనైతే ప్రిపేర్ చేశాను, పచ్చిమిర్చి వేసి చేశాను. సో ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉంది అనేది. చాలా క్రంచీగా సూపర్ టేస్ట్ ఉంది. నేను చెప్పిన విధంగా పక్కా కొలతలతో చేస్తే మీకైతే బాగా నచ్చుతుంది. సరే, మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో అయితే 3 కప్పులు తీసుకుంటున్నాను. ఒక కప్పుకి ఒక గిన్నె అవుతుంది కంపల్సరీగా. నేను ఎప్పుడు అట్లనే పెట్టుకుంటాను. మీరు క్వాంటిటీ అనేది మీ ఇష్టం, ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ చేసుకోండి. నేనైతే 3 కప్స్ వేసాను. ఇలా 3 కప్పుల బియ్యపిండి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకి ముందుగా దంచుకోవాలి ధనియాలు, 2-3 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఇవి 2 వేసుకొని ఇలా కొంచెం దంచుకోవాలి. ఇంకా రోట్లో దంచుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజెంట్ నా దగ్గర రోట్లు ఏం లేవు కాబట్టి ఇంట్లోనే దంచుకుంటున్నాను. తింటూ ఉంటేనే ఇది మంచిగా వస్తుంది, మనకి చాలా బాగుంటుంది టేస్ట్. ధనియాలు వేసుకుంటే కొందరు ఆనియన్ పేస్ట్ పట్టుకునేటప్పుడు వేసుకుంటారు, బట్ నేనైతే ఎప్పుడు కానీ సర్వపిండి చేసినా కూడా ఇలానే దంచుకొని వేసుకుంటాను. వర్షం పడుతుంది మమ్మీ సర్వపిండి పెట్టు అంటే మా మమ్మీ అయితే మేము 8th, 9th, 10th చదువుకునేటప్పుడు వచ్చేసరికి అయితే చేసి పెట్టేది. ఇంకా ఇప్పుడు ఈ బియ్య పిండిలో దంచుకున్న జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. నాకు ఇలా చేతితోటి వేస్తేనే సాటిస్ఫాక్షన్ అండి. నేను స్పూన్స్ చొప్పున ఏం వేయను, జస్ట్ ఇలా వేస్తూ ఉంటాను. కొంచెం పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు ఉంటే కూడా వేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వానకాలం ఇప్పుడైతే ఎక్కడ లేదు మార్కెట్లో కూడా, మా సైడ్ అయితే విలేజ్ దగ్గర. ఇంకా అందుకని నా దగ్గర అవైలబుల్గా ఉన్న కొత్తిమీర, కరివేపాకు అయితే వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొందరు శనగపప్పు వేస్తారు, నేనైతే ఇక్కడ శనగపప్పు అయితే ఏం వేయట్లేదు. నాకు కొంచెం అది వేస్తే సర్వపిండి అనేది కొంచెం గట్టిగా వస్తుంది, అందుకని వేయట్లేదు. కొందరు పెసరపప్పు కూడా వేసుకుంటారు. మా ఫ్రెండ్ అయితే ఒక ఆమె వాళ్ళు వేసుకుంటారంట, నాకు ఒకసారి చెప్పింది. కానీ నేనైతే పెసరపప్పు, శనగపప్పు ఏది వేయట్లేదు. ఓన్లీ పల్లీలు, నువ్వులతో సర్వపిండి అనేది పెట్టుకుంటున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అంటే మీ దగ్గర కారపొడి ఉంటే కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను. సర్వపిండికి కారం కంటే పచ్చిమిర్చి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5-6 అయితే వేసాను. ఇవైతే చాలా స్పైసీగా ఉన్నాయి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా మనం ఆ పిండిలో వేసుకోవచ్చు, కానీ నేను ఇందులో అయితే వేస్తున్నాను. వెల్లుల్లి, ఇంకా సాల్ట్ అందులో వేసా కదా, ఇందులోకి అయితే కొంచెం మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది, అందుకని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఘాట్ అయితే ఘోరంగా వస్తుంది, చాలా స్పైసీ ఉన్నాయి పచ్చిమిర్చి. అన్ని వేసుకున్నాం పిండిలో మాత్రం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఒకటే దగ్గర పడిపోయి ఉంటే మళ్ళీ ఒకటే దగ్గర సాల్ట్ అనేది బాగా వస్తుంది, అందుకని పిండి అంతా కూడా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి పిండి టేస్ట్ చేయాలి. జస్ట్ నేనైతే ఇలా ఎప్పుడు తీసుకొని చూస్తాను సర్వపిండి పెడితే. సాల్ట్ కొంచెం తక్కువైంది, కానీ నేను ఇందులో వేసాను కదా ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో. ఇంకా ఇప్పుడు పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి టేస్ట్ అయితే చూడాలి కంపల్సరీగా. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక మీకు ఒకవేళ ఇక్కడే కొంచెం కారం తక్కువ అనిపిస్తే కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. మా సైడ్ అయితే మా మమ్మీ ఎప్పుడు చేసినా కూడా మాకు పచ్చిమిర్చితో చేస్తేనే ఆ టేస్ట్ అనేది సర్వపిండికి చాలా బాగా వస్తుంది. ఇంకా గారెలు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే పిండిని మనం గారెలు చేసుకున్నా కూడా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి టేస్ట్ అయితే. కానీ మనం వాటర్ కలిపేటప్పుడు హాట్ వాటర్ కలుపుకొని ఇంకా గారెలు చేసుకోవాలి, అప్పుడైతే ఇంకా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేనైతే గారెలు ఏం ప్రిపేర్ చేయట్లేదు,
మా హస్బెండ్కి చెప్పాను నేను ఈ రోజైతే మరి సర్వపిండి పెడుతున్నాను, ఈవినింగ్ అయినా ఏం ప్రిపేర్ చేయాలనేసి. ఎప్పుడో ఒకసారి నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను. వాళ్ళే కదా ఇంకా కష్టపడి వస్తారు, వాళ్ళకి ఇష్టమైంది చేసి పెడితేనే వాళ్ళకు సాటిస్ఫాక్షన్, మనకు సాటిస్ఫాక్షన్. మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఏమనరు ఏది చేసినా కూడా. పిండి అంతా కూడా ఇలా బాగా పిండిలోకి వెళ్ళేలాగా కారం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అంటే ఇదే పిండిని ఒక 2-3 డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, అంటే ఫ్రిడ్జ్లో పెట్టి. మనం కావాలి అనుకున్నప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఈజీగా, ఒకవేళ పిల్లలు ఇట్లా అడిగితే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకుంటే ఏం ఖరాబ్ కాదు. వాటర్ వేస్తేనే కొంచెం పాడవుతుంది, కానీ ఇలా వాటర్ వేయకుండా ఉప్పు కారం అన్ని వేసేసి ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే కూడా మనకైతే ఒక 1 వీక్ వరకు అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ఒక్కసారి నాకు ఒకవేళ ఓపిక లేకపోతే ఇలా పిండి కొంచెం ఎక్కువ అనిపించినా చేయలేను అనే పరిస్థితి అనిపిస్తే నేనైతే అప్పుడు కొంచెం పిండి తీసి అయితే స్టోర్ చేస్తాను. ఇప్పుడు అన్ని వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా బాగా కలిసింది కదా, మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది. కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది. స్పైసీ ఎట్లో అయితే అన్ని వేసేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా కొంచెం సాల్ట్ పడుతుందని, సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చూస్తాం. మనం ఎందుకు అంటే ఇలా టేస్ట్ చూస్తున్నామంటే ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే ఏదైనా కూడా టేస్టీగా అనిపిస్తుంది కదా. నేనైతే ఇలా అన్ని వేసుకున్నాక కొంచెం పిండి వేసుకొని టేస్ట్ ఇస్తున్నాం. పర్ఫెక్ట్గా సరిపోయింది. సాల్ట్ కారం కొంచెం స్పైసీ అనిపిస్తుంది, బట్ మనం ఆయిల్లో కాల్చుకున్నప్పుడు కారం కూడా ఏమీ ఉండదు. మార్కెట్లో తీసుకునేటప్పుడే ఆమె చెప్పింది చాలా స్పైసీగా ఉంది, ఒకసారి మీరు తిని చూడమంటే నేను కూడా ఆ రోజు కొంచెం కొరికి చూసా. చాలా అంటే చాలా స్పైసీగా అనిపించింది. పిండి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో వాటర్ ఇలా ఎంతమంది పోస్తారంటే నేనైతే ఎప్పుడు మిక్సీ పట్టుకున్నా ఇందులోనే వాటర్ పట్టుకొని ఇలా పోసుకుంటున్నాను. వాటర్ అయితే మనం ఏది చేస్తే అదే చూపించాలి ఎవరికైనా కూడా. నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి నేనైతే ఏది చేసినా చూసినా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. కానీ వాటర్ అయితే ఇందులో ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు, పడతాయో అన్ని వాటర్ వేసేసుకోవాలి. కొంచెం పిండి అనేది కూడా గట్టిగా ఉండాలి, అప్పుడే మనకి పిండి కూడా ఆయిల్ అబ్జర్వ్ చేయదు. పిండి చూడండి కొంచెం గట్టిగానే మనం కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో మాత్రమే సర్వపిండి కాల్చుకుంటే చాలా బాగా కాలుతుంది. ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనకి ఎంత పడుతుందో అంత ఇలా. ఈ గిన్నెలో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ సర్వపిండి కాలిన తర్వాత మిగతా ఆయిల్ అయితే సపరేట్గా బయటకైతే వచ్చేస్తుంది. నేను చూపిస్తాను. ఇలా ఆయిల్ అంతా వేసుకొని ఒక్కసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి టోటల్గా. మనం ముందుగా ఇలా ప్రెస్ చేసుకున్న ముద్ద తీసుకొని కొంచెం బాగా గట్టిగా గిన్నెకైతే ప్రెస్ చేసుకోవద్దండి, కొంచెమే మెల్లగానే చేసుకోవాలి. టోటల్గా గిన్నె మొత్తం ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది. మధ్యలో కొంచెం చిన్నగా హోల్స్ లాగా అయితే పెట్టుకోండి. ఆయిల్ పిండిలోకి వెళ్ళి సర్వపిండి అనేది కూడా బాగా కాలుతుంది. ఇందులోకి కొన్ని జస్ట్ ఒక 1-2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నాను. ఇలా ఆయిల్ అంతా మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మూత క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీదనే ఫస్ట్ ఒక 10 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి పిండి అంతా కూడా. సర్వపిండి అయితే గిన్నె పెట్టాను, ఒక 10 మినిట్స్ మాత్రం బాగా ఉడకనివ్వాలి. ఇలా పెట్టాను ఆల్రెడీ. ఈ రోజు కూడా అంతే, ఎండ బాగా కొడుతుంది, మబ్బొస్తుంది, మళ్ళీ వర్షం అయితే పడట్లేదు. ఏంటో ఏమో ఇప్పటికీ June 20 అవుతుంది, ఇప్పటికెప్పుడో వర్షాలు అయితే పడాలి, కానీ వర్షాలు అయితే ఏం పడట్లేదు. అసలు ఏంటో అర్థం కావట్లేదు. రైతులు పాపం పత్తి విత్తనాలు మొక్కజొన్నలు కూడా ఆల్రెడీ దుక్కిలో వేసి ఉన్నారు పొలంలో. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పటికీ 2 వానలు 3 వానలు పడితే ఎంతో బాగుండేది. 10 నిమిషాల తర్వాత సర్వపిండి మీద మూత తీసి చూస్తే మనకు కొంచెం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక పట్కర్ సహాయంతో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మొత్తం కాల్చుకోవాలి చుట్టూరుగా. ఇంకా అంతే అండి, సర్వపిండి అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనకు మిగిలిన ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది సర్వపిండి కాలిన తర్వాత. ఇప్పుడు ఒక గిన్నెలోకి నేనైతే తీసుకుంటున్నాను. ఇంతే అండి, అన్నికి సర్వపిండి మొత్తం గిన్నెలకి ఇలానే పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మాత్రం మూత క్లోజ్ చేసి ఉంచుకోవాలి. అంతే అండి.
చూసారు కదా సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారీ విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.